ఒకప్పుడు వరంగల్ ప్రశాంతంగా ఉండేది. కానీ శ్యామ్, సుందర్ అనే వ్యక్తుల వల్ల వరంగల్ భవిష్యత్తే మారిపోయింది. వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన గొడవలకి ఊరంతా అల్లకల్లోలమైంది. ఏళ్ల తరబడి శత్రువులుగా ఉన్న వీళ్ళు మిత్రులైతే ఏంది లక్ష్మి, 1,00,000 పెట్టి కొన్నా నేను. 2 లీటర్ పాలు ఇయ్యనికా? మినిమం 5 లీటర్లు ఇవ్వాలి పూటకి. చాలా మంది జీవితం అంతా ఒక మంచి స్నేహితుడి కోసం వెతుకుతారు, కానీ నేను నా శత్రువు కోసం వెతికిన. స్నేహితుడు నువ్వు గెలిస్తే సంతోషిస్తాడు, కానీ శత్రువే నిన్ను గెలిచేలా చేస్తాడు. నా ఒంటి మీద ఉన్న ప్రతి గాయం, నేను తప్పించుకున్న ప్రతి బుల్లెట్, నేను నేర్చుకున్న ప్రతి పాఠం అన్నీ ఒకే మనిషి వల్ల. ద్వేషం మనిషిని నాశనం చేస్తుందంటారు, కానీ ఆ ద్వేషమే నాకు బతకడానికి ఒక కారణం ఇచ్చిండది. ఎందుకంటే ఒక రాజుకి శత్రువు లేకపోతే అతను కూడా మామూలు మనిషే కదా. స్వార్థం ఈ ఒక్క మాటనే రోగం తిడుతుంది, కానీ అదే స్వార్థం ప్రతి మనిషిని బతికిస్తుంది. ముందు నిన్ను నువ్వు చూసుకో, తర్వాత ఇంకొకరి గురించి ఆలోచించు. ఎందుకంటే నువ్వు పడిపోతే నిన్ను లేపనేకి ఈ లోకం నుంచి ఎవ్వరు రారు. అందుకే నా గురించి నేను ఆలోచిస్తా. నా గెలుపు, నా బతుకు, నా పేరు, మిగతావనే తర్వాత. ఈ లోకం స్వార్థాన్ని పాపం అంటది, నేను మాత్రం బతికి తీరంట. అవి ఎట్టుకో. ఏంద్రా లబ్బే? అద్దాలు ఇట్టుకోరా బట్ట. ఓ దట్టా, ఐ థింక్ వాటు నన్ను చూసి ఏడవకరా. రాజా ది గ్రేట్. మందేదంతా చూడడానికి బచ్చగడ మాదిరి ఉన్నాడు, కానీ ఈయన నమ్మలం. తప్పకుండా కానీ తెచ్చే ఉంటాడు. ఈ బద్మాషుడు ఎంత మంచిగా మాట్లాడుతుందంటే ఖచ్చితంగా కథ తెచ్చే ఉంటాడు. తేలే మరి నువ్వు కానీ తేలే నేను కూడా తేలా. షేట్ 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 నువ్వు కత్తి తెచ్చిన ఊహించుకున్న భయ నేను
నేను కూడా నువ్వు గంత ఇచ్చావు అనుకునే. అసలు నీకు నాకేంటిది? ఎందుకు రమ్మన్నావు అసలు నన్ను? ఈ ఒక్కరోజు నో గ్యాంగ్ వార్సో, నో వెపన్సో, ఫ్రెండ్స్గా ఉందాము. నా వల్ల కావట్లేదురా. నీకు స్పాట్ పెట్టినాక నేను ఓనమ్మా, ఇవాళ వచ్చి ఫ్రెండ్షిప్ అంటే షిట్. అర్రే నీకేం స్పాట్ పెట్టానే, ఆ కాళ్ళు ఎప్పుడు ఉంటే ల్యాండ్ వెళ్ళిపోతాయి. వాట్? జోక్ చేసిందా బ్రదరు? పిచ్చి పుష్పం. వీడికి బాంబులా కదేంగే. ఈ ఊర్లో జరిగే గొడవలన్నింటికి కారణం మనమే. ఏం లేకుంటే ఊరంతా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే మనం కలిసిపోదాం. చెప్పు. నేను కూడా అదే అనుకుంటున్నా. సరే మనం గొడవలా పెద్దాం. మన ఇద్దరం ఆపేసి గొడవలు ఆగిపోతాయా? ఈడన్న దాంట్లో కూడా పాయింట్ ఉండదు కదా. నీ నా బతుకిడొకడు. కెన్నీ శ్యామ్ సుందర్ని ఏదో రోజు వేసేసి వరంగల్ మొత్తం ఆక్యుపై చేయాలన్నదే వీడి టార్గెట్. ఎంత సీరియస్ సిచ్యువేషన్ అయినా నవ్వుతూ హ్యాండిల్ చేద్దాం అనుకుంటాడు. మరి ఆడ సంగతి ఏంటి? ఆడి కూడా చెప్పు చూద్దాం. వెనకపోతే అప్పుడు ఈ ఊర్లో జరిగే లాస్ట్ మర్డర్ వాందే వద్దే. ఏంది పోదామా మరే? సరే వెళ్దాంపా. వింటాడంటావా? వినకపోతే అనుకున్నాంగా వేసేద్దాం. వస్తున్నారా వాళ్ళు? వస్తున్నారన్నా. రాని చూద్దాం. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు ముందు. లేలే నేను చెప్తే బాగోదు. నువ్వే చెప్పు. నువ్వు పెద్దోని నువ్వు చెప్పు ముందు. పెద్దోడు చిన్నోడు అయినా లేదు. చెప్పు చెప్పు ఏమని చెప్పు. ఏదో సోది నేను చెప్తా అండి. అన్నా వేసేద్దామన్నా మళ్ళా దొరకరన్నా. వద్దన్నా, టైం వేస్ట్ అన్నా. అవ్వన్నా మళ్ళా వీళ్ళిద్దరు దొరకరే. ఒరే రాము, సోము ఆగండ్రా, నేను చెప్తున్నాగా వినండిరా. ఒరే ఈ లొల్లిలు ఎందుకురా, గొడవలు ఎందుకు? మనం ఫ్రెండ్స్ రా, మనమంతా ఫ్రెండ్స్ రా. శ్యామ్ ఇటు స్నానం చేయలే. చేయలేదేమో. పిచ్చిన బట్టలు. కెన్నీ! మరి ఆడ సంగతి ఏంటి? ఆడి కూడా చెప్పు చూద్దాం. వెనకపోతే అప్పుడు ఈ ఊర్లో జరిగే లాస్ట్ మర్డర్ వాందే వద్దే. హలో అన్నా, వాళ్ళిద్దరు కలిసిపోయాలన్నా. నీ గురించి మాట్లాడుకుంటున్నా. నీ దగ్గరికి వస్తారు కావచ్చన్నా, నిన్ను వేస్తారు కావచ్చన్నా. నువ్వైతే జాగ్రత్తగా ఉండన్నా. అయిపోయిందిలే ఏమి బతికి ఇంకా. అన్నా కత్తి వేసేమన్నా కత్తిస్తావేంద్రా? నాకు కత్తి వాడడం రాదుగా అన్నా. ఇందాక వేసిస్తా అన్నావు కదా. మీరు నాకు ఇక్కడ స్పాట్ పెట్టారని తెలుసురా. అందుకే నేను ఇక్కడ మీకు స్పాట్ పెట్టాను రా. ఇప్పటి వరకు నేను డిసైడ్ కాలేదురా. రాస్తావు. ఏయన్నా అయ్యన్నా
ఏందిరా వేసేది ఒక పిల్లని వచ్చి పట్టుకోండిరా. నా మాకు భయమే. మీ దగ్గర గన్ ఉంది కదరా, అది వాడండి రా. మీ దగ్గర గన్ ఉంది కదరా, వాడండి రా. రే నీ దగ్గర ఉంది నా కన్ను. అన్న నాగానే ఉన్నా అన్న, గురి పెట్టాను రాదే. వీళ్ళిద్దరు ఉన్నారు రా, నేను ఒక్కనే ఉన్నాను రా. ఎవరినో ఒకరిని కాల్చరా, ఎవరినో ఒకరిని చంపరా. సరే అన్న. మీకు తిండి దండగా, పైసలు దండగరా. రే అన్ననే వేసేసావు కదరా. వేద్దామని నన్నేసారు కదరా. ఏ అన్న వేసేసానన్న, బిర్యానీ ప్యాకెట్ రెడీ చేసుకో. అయ్యో అన్న నిన్నేసానా అన్న, నాకేం తెలియదు అన్న, సారీ అన్న. పోయినావా పోయినావా? ఏ పోయిను. ఇగో ఇది తీసుకొని ముందు జేబులో పెట్టుకో నువ్వు. ఈ కత్తులు, ఆ గన్లు, ఆ హత్యలు మనతోనే అయిపోవాలా. 3 ఊర్లు, 3 గ్యాంగ్స్టార్లు, 3 అడుగుల దూరంలో నేను ఎప్పటి నుంచో సంపేద్దామనుకుంటున్న శత్రువు. ఈ ఛాన్స్ మళ్ళీ రాదు. రెడ్ ఫ్లవర్ అరవింద సమేత. నాకెవ్వరు పోటీ లేరు. అయిపోయాను రా. No handshakes. No second chances. Once you're my enemy, you're my enemy forever. Cross my path, dig your grave. Mercy is a word I never gave. Loyalty written in scars and steel.